అందరికీ నమస్కారం. హెచ్కే హాస్పిటల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మీడియా ప్రతినిధులు అలాగే all the friends and family, hearty welcome and thank you for having me here. HK permanent అనే క్లినిక్తో స్టార్ట్ చేసి ఈరోజు హాస్పిటల్స్ 4 floors ఇలా దినదిన అభివృద్ధి చెందుతూ ఐ రిమెంబర్ ఐ కేమ్ టు దెమ్ హర్షిత ఇన్ 2020 కోవిడ్ టైంలో వచ్చి అంటే కాజల్ ఇప్పుడు న్యాచురల్ బ్యూటీ అంటే నేను ఎందుకో ఈ అకేషన్కి కొంచెం రాంగ్ ఇంట్రడక్షన్ ఏమో అని అనుకున్నాను. కాకపోతే ఐ యామ్ బట్ నేను నిజంగానే ఓల్డ్ స్కూల్ పర్సన్ దట్ దేవుడు తల్లిదండ్రులు ఇచ్చిన దాన్నే కాపాడుకుంటూ వస్తే చాలు అదే అందం అని అనుకునే టైపే. కాకపోతే ఇట్స్ నాట్ రాంగ్ బికాజ్ మనం ఉన్న టైమ్స్లో దెర్ ఇస్ సో మచ్ స్ట్రెస్, సో మచ్ పొల్యూషన్ అండ్ సో మచ్ అంబిషన్. అందరికీ పర్ఫెక్ట్గా ఉండాలి లేదా అంటే నా ముక్కు ఇలా ఉంది ఇంకొంచెం ఇలా ఒక 10 degreesలో ఉండాలి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ ఇట్స్ నాట్ రాంగ్ బికాజ్ టు ఈచ్ ఆఫ్ హిజ్ ఓన్. అస్సలు మొహమాట పడక్కర్లేదు.
మీ బాడీ టైపు, మీ స్కిన్, మీ ఇమ్యూనిటీ ఎలా ఉన్నాయో చూసుకుని మీకు తగ్గట్టుగా మీరు ఉండడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. వెన్ యూ ఆర్ కాన్ఫిడెంట్ ఇన్ దాట్, దట్స్ వాట్ ఐ బిలీవ్. అండ్ అలాంటి వాళ్ళ కోసమే ఐ థింక్ హర్షిత అండ్ కార్తిక్ ఆర్ హియర్ టు హెల్ప్ ఇన్ ద మోస్ట్ జెన్యూన్ వే. చాలా ఆచితూచి దే క్యూరేటెడ్ equipment and products from around the world. నేను కూడా I remember when I came to them to, I think I just got one service done which is microblading, and నేను ఖచ్చితంగా చెప్పాను నాకు న్యాచురల్గా చేస్తేనే కావాలి. సో I remember she used vegetable colors or what, extracts, natural extracts చేసి. సో ఎవరికి ఎలా కావాలో I think the team of HK will make you very comfortable and they will heed to your needs of మీ రిక్వైర్మెంట్ ఎలా ఉంటే ఆ రేంజ్లో. సో ఐ థింక్ దిల్ మేక్ యూ రియలీ కంఫర్టబుల్. ఒకసారి వచ్చి కన్సల్ట్ చేసుకోండి అండ్ ఐ థింక్ యుల్ డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ ఐ థింక్ ఎంత నమ్మితే ఒక ఆర్టిస్ట్ అయిన సిరి కూడా ఇందులో ఇన్వెస్ట్ చేసి షీ బికేమ్ అ ఫ్రాంచైజ్ ఓనర్ ఇన్ వైజాగ్. కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్. అండ్ దెర్ ఇస్ Alekhya Harika, who I'm so happy that I just had her ABC apple, beetroot and carrot juice, very natural, nothing added. I think HK hospitals should be a one-stop destination in the future for anybody who wants to just walk the ramp or face the camera. ikkadiki vachesi atla ellipoyela undali. So wishing them all the very best and I'm happy to be here. లోపల ఉన్నాడో నిఖిల్ అడగమని అద్దాలు పెట్టుకుని పడుకుంటున్నట్టున్నాడు. సో హెచ్కే వైజాగ్ గురించి చెప్పండి. ఆల్రెడీ చెప్పేశారు నీకు. పైగా తెలీదు, అనసూయ చెప్పమంటే చెప్పదు, చెప్పాలనుకుంటేనే చెప్తుందని తెలియదు. సో థ్యాంక్ యూ మీరందరూ కూడా నేను చూస్తున్నాను ఎవ్రీ లాంచ్ ఆఫ్ హెచ్కే యూ హ్యావ్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్ టు దెమ్. చాలా కష్టపడి దినదిన అభివృద్ధి చెందుతూ ఐ హోప్ యూ రీచ్ సూనర్ దట్ దెర్ ఇస్ అ బ్రాంచ్ ఇన్ Boston or then Dallas and మీరు రావాలి లాంచ్కి అని. Hopefully, fingers crossed, and work harder like this, be honest, be with integrity, and wishing you all the best. Thank you Sampu garu, thank you for coming andi. Ela unnaru everybody here, it's so nice. మీరు అందరూ you are like a strong team, and unless అంటే నేను ఏం చెప్తున్నానంటే అందరూ ఎంత నమ్మితే ఇలా ప్రతి దానికి తోడుగా ఉండరు. So I'm glad that you have such strong group of friends and team. Ida ishtam ledu introduction chapter నన్ను సంపు మాట్లాడే మాట. హాయ్ అండి అందరికీ నమస్తే. హెచ్కే హాస్పిటల్ ఇన్వైట్ చేసినటువంటి కార్తిక్ సార్కి చాలా థ్యాంక్ యూ. మీకు దీంట్లో ఏంటి అనేది మేడం అనసూయ గారు మొత్తం చెప్పారు. ఇంకా మనం చెప్పడానికి ఏం లేదు, ఇంకా మేడంకి బాగా తెలుసు కాబట్టి. మన ఉన్న అందాన్ని 6 ఇంతలు 60 ఇంతలు చేసేటువంటి గొప్ప హాస్పిటల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. దీనికి హెచ్కే అని పేరు పెట్టారు. ఇది కూడా నేను ఇందాక నుంచి ఆలోచిస్తున్నా మీరు రావాల్సిన అవసరం ఏముంది మీకు ఎందుకు అని. అవును మేడం, మీరు వచ్చారని వచ్చాను. అయితే మీకోసం వచ్చాను. హెచ్కే అని పెట్టారు. హెచ్కే అంటే హృదయకాలయం. అంతా హలో మా హృదయకాలయం సినిమాను ఆదరించినట్టుగా హెచ్కే క్లినిక్ను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సదా మీ ప్రేమకు బానిస మీ సంపూర్ణ. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఆల్. అండ్ ఇక్కడికి ఈరోజు హెచ్కే హాస్పిటల్స్ లాంచ్కి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఈరోజు గచ్చిబౌలిలో హెచ్కే హాస్పిటల్స్ని గ్రాండ్గా లాంచ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇంతకుముందు మనం హెచ్కే క్లినిక్ అని ఉండేది అండ్ మనకి 4 బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం అండ్ బెంగళూరు. సో ఇప్పటి వరకు ఏంటి అని అంటే ఎస్థెటిక్ సర్వీసెస్లో నాన్ సర్జికల్లో ఉండే అనమాట. సో ఇప్పుడు ఏంటి అని అంటే హెచ్కే హాస్పిటల్స్లో సర్జికల్ ప్లస్ నాన్ సర్జికల్ ఎస్థెటిక్ సర్వీసెస్ అనేవి ఉంటాయి. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా
హెచ్కే హాస్పిటల్స్ ఇస్ ద ప్లేస్ ఫ్రమ్ హెడ్ టు టో. ఎలాంటి ఎస్థెటిక్ నీడ్స్ కోసం అయినా కూడా దానికి ఇక్కడ ఒక సొల్యూషన్ అనేది ఉంటుందన్నమాట. సో వీ హ్యావ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. సో వన్ ఈజ్ ప్లాస్టిక్ సర్జరీ, గైనకాలజీ, కాస్మెటిక్ గైనకాలజీ, కాస్మెటిక్ డెంటిస్ట్రీ, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ అలాగే స్కిన్ అండ్ హెయిర్ కేర్ సర్వీసెస్లో నాన్ సర్జికల్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ అన్ని సర్వీసెస్కి సో మీకు ఎటువంటి బ్యూటీ నీడ్స్ ఉన్నా, ఎస్థెటిక్ నీడ్స్ ఉన్నా, అది సర్జికల్ అయినా నాన్ సర్జికల్ అయినా, హెచ్కే హాస్పిటల్స్ ఈస్ గోయింగ్ టు బి ద సొల్యూషన్.